ఆకలి వేసినప్పుడు తినాలా? లేదా టైం ప్రకారం తినాలా? అనంటే ఇది కంప్లీట్‌గా మన మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగంటే మనం టైం ప్రకారం తినాలి అనంటే మనము స్టాండర్డ్ టైమింగ్స్ ఎట్లా అయితే ఫాలో అవుతామో స్టాండర్డ్ క్వాంటిటీ కూడా ఫాలో అవ్వాలి. అంటే రోజు పొద్దున 9కి తింటాం, మధ్యాహ్నం 2 తింటాం, మళ్ళీ రాత్రి 8కి తింటాము అనంటే ఆ టైంలో రోజు క్వాంటిటీ ఏదైతే ఉందో అదే క్వాంటిటీని కంటిన్యూ చేయాలి, కానీ క్వాంటిటీని ఇష్టం వచ్చినట్టు పెంచడము తగ్గించడము చేయకూడదు. ఎందుకనంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది, కానీ టైం ప్రకారం అనేది ఉండదు. ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఆకలి అనేది ఉండదు. అంతేగాని టైం అయింది కదా అని తినకూడదు. ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి మనం పార్టీకి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్తాము. ఆ ఫంక్షన్లో మనకు కావాల్సినవి ఇష్టమైన పదార్థాలు ఉన్నప్పుడు మామూలుగా తినేదానికన్నా కొంచెం ఎక్కువ తింటాం. ఆ ఎక్కువ తిన్నది ఆహారం ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. ఆ టైం పట్టిన దాని ప్రకారంగా మనకి రోజు పొద్దున్నే టైం ప్రకారం ఆకలి అనేది ఉండదు. కానీ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారో వాళ్ళకి బాగా ఆకలేస్తుంటుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయరో వాళ్ళకి ఆకలి తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనంటే ఆకలి అయ్యేంత వరకు వెయిట్ చేయడం ఉత్తమమైన పని. అంతేగాని టైం అయిందని తినేయకూడదు. అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే ఓవర్ బర్డెన్ అయింది శరీరానికి. అట్లాగే మనము ఈ క్వాంటిటీ, టైము రెండిటిని కూడా మనము మేనేజ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మీరు ఇడ్లీలు తిన్నారనుకోండి, మీకు తొందరగా ఆకలేస్తుంది. ఎందుకంటే అది తొందరగా డైజెషన్ అయిపోద్ది. అదే మీరు చపాతీయో, ఆయిల్ ఫుడ్డో, పూరియో ఇలాంటివి తిన్నారంటే మీకు డైజెషన్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది. సో ఆ స్లోగా జరిగేదాన్ని బట్టి మనము ఏం మెటీరియల్ వేస్తున్నాము అంటే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ వేస్తున్నామా, ఫ్యాట్స్ వేస్తున్నామా, ఆయిల్ ఫుడ్ వేస్తున్నామా, ఏం వేస్తున్నామా అనేది కూడా మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దాని ప్రకారంగా క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇడ్లీలు అనుకోండి, 4 తిన్నా, 5 తిన్నా, 6 తిన్నా మీకు చాలా ఫాస్ట్గా డైజెషన్ అయిపోద్ది. అదే మీరు 4 పూరీలు తిన్నారంటే అది తొందరగా డైజెషన్ అనేది అవ్వదు. అందుకని మనం ఏం చేయాలి, ఆ పూరీల క్వాంటిటీ తగ్గించుకోవాలి. తగ్గించుకొని కానీ మనం తినగలిగితే అప్పుడు కొంచెం టైం ప్రకారం మనకి ఆకలేస్తుంది. ఇలా మనము తినే ఆహారాన్ని బేస్ చేసుకోవడము. రెండోది మన క్వాంటిటీ, మరలా మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత బ్రీతింగ్, ప్రాపర్ బ్రీతింగ్ చేస్తే మనకి డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే వంగి ఉండే వాళ్ళకి, ఏదైతే నడుముని నిటారుగా ఉంచుకోకుండా వంగి ఉంచుకునే వాళ్ళకి డైజెషన్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మనకి ఆకలి ఉన్నప్పుడు లేదా టైం టు టైం ఆకలి వేయాలి అని అంటే మనము తీసుకునే పదార్థాలు క్వాంటిటీ ఇవన్నీ కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది.